ఫుడ్ ఎక్కడ వస్తుంది? అంతా అవుటర్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడో ఫ్లైఓవర్ మీద పెడుతున్నారు ఫుడ్ పెడుతుంది. అందరూ అవుటర్, వాటర్ లేవు, ఏమి లేవు. చూడండి, ఎవరు నన్ను ఎక్కించుకొస్తున్నారు, అందరూ నడుచుకుంటూ వస్తారు. మీరే చూడండి, అందరూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తుంది సార్. వాళ్ళు ఏం చేస్తారు? ఫుడ్ ఇస్తారు. ఎవరిని హెల్ప్ చేయట్లేదు. ఎవరు ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లా. అపార్ట్మెంట్లలో ఉడాకాల్లో కానీ అంబాపురం కానీ అటు రాజనగర్ కానీ కండ్రి కానీ ఒక్కళ్ళు రాలని 2 రోజులు బట్టి బోట్లు వస్తారేమో బోట్లు ఎక్కించుకోవటం బెడ్రూమ్ల మీద ముసలు కూడా ఉండిపోయారు. అసలు ఉన్నారా చచ్చారా అని ఎవరు పట్టించుకోలే. ఇక్కడ పంచిపెట్టే ఆక్సండ్, ఇక్కడ పంచిపెట్టే ఫుడ్స్ కానీ ఇక్కడ పంచిపెట్టే ఫుడ్స్ కానీ రాజానగరం 2 పిల్లలు తల్లి సొగజపోయి పడిపోయి 2 పిల్లలు ఉన్నారు. మాట పలుకులేదు. 10 ఇంటికాంచి అడిగినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అప్పచెప్తున్నా. ఈయనన్నా మమ్మల్ని ఏంటండి, ఏ జ్ఞానం లేని మనుషులే ఏంటండి? నేను వెళ్ళాను ఇప్పుడు. మా అమ్మగారు ఉన్నారంటే అక్కడికి వెళ్తే బోట్లలో ఎక్కించుకెళ్ళమంటే 10,000 అడిగారండి. బోట్లు ఫ్రీగా తిప్పుతున్నారా, డబ్బులు తిప్పుతున్నారా గురు? మంది జనాలు ఇరుక్కున్నారన్న అక్కడ రాజనగర్లో. బోట్లు రావట్లా, అసలు ఏం రావట్లా. మాకు పాల ప్యాకెట్లు ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. మేము మరి రాట్లా, పాల ప్యాకెట్లు ఇక్కడ దాకా వచ్చాం మేము. మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అన్న బోట్ల మీద వచ్చిన వాళ్ళు. పాల ప్యాకెట్లు ఇక్కడ కాదు ఇచ్చేది, మీరు అక్కడ పంచితే జనానికి అంతే. ఇక్కడ ఎంత రొద్దుపోతుందంటే అసలు ఇక్కడ మీరు ఇవ్వకోకుండా పర్వాలేదు. డబ్బులు పెట్టి పాల ప్యాకెట్ రేటు తీసుకున్నా పర్వాలేదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ మేము. ఇప్పుడు నీళ్ళలో ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. మా ఫ్యామిలీ అక్కడ ఉంది. బోట్లో వాళ్ళు రమ్మన్నా రాట్లా, డబ్బులు అడుగుతున్నారు అన్నారు. బోట్లు రావట్లా. ఒకవేళ ఉన్నా కానీ మమ్మల్ని నడిచే వాళ్ళని కానీ ఇంకేదన్నా సపోజ్ ముసలి వాళ్ళు కానీ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నారు. కానీ మమ్మల్ని అలాంటి వాళ్ళని కుర్రోళ్ళని వదిలేస్తున్నారు. లేడీస్ని కూడా తీసుకెళ్ళట్లేదు. నెక్స్ట్ ఫుడ్ అనేది రావట్లేదు గురు. ఫస్ట్ అసలు ఫుడ్ రావట్లేదు. సింగినగర్ అటు తారా స్క్రీన్స్ బ్యాక్ సైడ్ నుంచి అసలు ఫుడ్ అనేది రావట్లేదు. లోపలికి బోట్స్ ఏం రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కష్టంగా. చిన్నపిల్లలతో అయితే అసలు పాలు లేవు, పెరుగు లేదు, వాటర్ కూడా లేవు చెప్పాలంటే. చాలా ఇబ్బంది. ఇది ఎన్డీఆర్ఎఫ్ పొద్దున్న ఒకసారి వచ్చారు గురు, 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, వెళ్ళిపోయారు అంతే. ఇంకా దాని తర్వాత నుంచి ఎవరేం రావట్లేదు. వాళ్ళ మరి ఉన్నారో లేదో తెలియదు. నాకు కనిపించిన బోట్స్లో అయితే ఎవరు లేరు. వాళ్ళ టీం మాత్రం ఉంది, ఆరెంజ్ వేసుకొని. దాని గురించి అయితే నాకు తెలియదు. మాకు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు. ముందు అసలు లోపలికి వెళ్తే సిగ్నల్ లేదు. అసలు ఎవరిని పిలిచినా కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఇంట్లో పాములు, జర్రీలు ఇవి ఎక్కువైపోతున్నాయి. మోగజీవాలు అయితే చాలా కష్టం గురు.